సో, తనకి కార్ ఇప్పిచ్చిర్రు కదా! ఎవరిప్పిచ్చిర్రు? తనే డౌన్ పేమెంట్ నేను కట్టా. డౌన్ పేమెంట్ ఎంత కట్టిర్రు? ఆహ్, ఏమో గుర్తులేదు. నా దగ్గర నుంచి అంటే తన దగ్గర అది చెప్పకూడదు. బట్ కొద్దిగా చెప్పకండి. హాఫ్ అమౌంట్ అయితే నేను చెప్పను. హాఫ్ అమౌంట్ అయితే హాఫ్ కట్టిర్రు. అమౌంట్ అయితే తను కట్టుకునే డౌన్ పేమెంట్‌లో హాఫ్ అమౌంట్ నేనిచ్చా. నువ్విచ్చావు గదా! సో, ఎందుకియ్యాల్సొచ్చింది? ఎందుకు ఇయ్యాల్సొచ్చింది అనంటే అది డెఫినెట్‌లీ ఇస్తా. ఇప్పుడు ఫీలింగ్స్ అనేది ముసలోడికి గూడా వస్తది ఫీలింగ్స్. అట్లా అని చెప్పి నేను తన ఫీలింగ్ నేను తప్పు అని చెప్పను. నేను తన ఫ్రెండ్ అనుకున్నా. తను నన్ను నాకు ఫ్రెండ్‌గా ఇంత బాగుందంటే లవర్‌గా వస్తే ఇంకెంత బాగుంటది అనుకోవడంలో తన ఫీలింగ్ తప్పు లేదు. బట్ అలా ఫీలింగ్ వస్తుందని చెప్పేసి తనని నేను అప్పటికప్పుడే కట్ చేసేసి ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా మాట్లాడే ఆ ఫ్రెండ్‌గా కూడా నేను ఉండకపోతే నా నుంచి అది నేను జెన్యూన్‌గా లేనట్టు. అందుకే నేను ఖచ్చితంగా నాకు ఎంత నెగెటివ్ కామెంట్ వచ్చినా తను ఎలా ఉన్నా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. బట్ నేను మాత్రం ఫ్రెండ్‌లా ఉంటా. తన కష్టంలో అంటే తను హ్యాపీగా ఉన్నప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ తను సాడ్‌గా ఉన్నా లేదంటే తనకేదైనా అవసరం ఉన్నా పక్కా నేనుంటా. ఓకే. సో, మరి ఆ రోజు ఎందుకు వార్నింగ్ ఇయ్యాల్సొచ్చింది? ఇప్పుడు నువ్వు సపోర్ట్‌గా ఉంటా అది అంటున్నావు. వార్నింగ్ గాదు. నా ఫీలింగ్. అది మళ్ళీ స్టేజ్ మీద చెప్పి అది బయట మళ్ళీ కాదు, నెగెటివ్ ఇప్పుడు నా అవ్వకూడదు. ఇంటర్వ్యూలో తనకేమైనా ఆపదొచ్చినా, ఏదన్నా వచ్చినా అంటే చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఎళ్తానన్నావు. సో, అక్కడ అంతమంది ముంగట ఇప్పుడు ఇంతమంది మేము బయట చూస్తున్న వాళ్ళ ముందు సో, అట్లా వార్నింగ్ ఇయ్యడము, ఆయన ఏడవడం ఇవంతా జరిగింది గదా! సో, ఆయన ఏడుపు చూసినావా? లోపల కుమిలి కుమిలి ఏడ్చినట్టు కనిపించింది. అప్పుడన్నా నీకు బాధ అనిపియలేదా? సో, అలా అని చెప్పేసి ఇప్పుడు నేను తనకి యాక్సెప్ట్ చేయాలా? అహా! యాక్సెప్ట్ చేయడం గాదు. అట్లా వార్నింగ్ ఇయ్యకుండా తర్వాత షో అయిపోయిన తర్వాత నీకు చెప్పినా గదా! నేను బయట ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చి ఉంటే మాకు మధ్యలో అప్పుడప్పుడు గొడవలొచ్చి ప్రతి గ్యాప్ వచ్చినా సరే అదే రీజన్.